అందరికీ నమస్కారం. ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ, పూరీ జగన్నాథుని ఆలయం ఎక్కడ ఉంది, దాని ప్రత్యేకతలు, ఆ ఆలయంలో దాగి ఉన్న రహస్యాలు ఏమిటి? ఈ ఆలయం ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరం వెంబడి పూరీ పట్టణంలో ఉంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు తన సోదరి అయిన సుభద్ర, సోదరుడు బలరామ సమేతంగా జగన్నాథుని రూపంలో కొలువుదీరాడు. ఈ విగ్రహాలను కర్రతో తయారు చేయడం ఇక్కడి విశేషం. అయితే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పాత విగ్రహాలను మార్చి కొత్తవి ప్రతిష్ఠిస్తారు. పాత విగ్రహాలను ఏం చేశారనే ప్రక్రియ పూజారులకు తప్ప బయటి ప్రజలకు తెలియని ఒక రహస్యం. అదేవిధంగా ప్రతి ఏటా రథయాత్రను ఘనంగా ఆషాఢమాసం శుక్ల విదియ నాడు జరుపుకుంటారు. రథయాత్రకు 2 రోజుల ముందుగా నేత్రోత్సవం జరుగుతుంది. రథయాత్ర సమయంలో 3 భారీ రథాలను తయారు చేసి ఆలయంలోని మూల విరాట్లనే ఊరేగిస్తారు. సాధారణంగా వేరే ఆలయాలలో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. ఇలా మూల విరాట్లను ఊరేగించడం ఇక్కడి ప్రత్యేకత. ఆలయం పైన ఉండే సుదర్శన చక్రం ఏ వైపు నుండి చూసినా ఒకేలాగా కనిపిస్తుంది. ఆలయం పైభాగంలో అమర్చబడిన నీలి చక్రం 2200 కిలోల బరువు ఉంటుంది. అంత బరువుని ఆలయ పైభాగంలో ఎలా పెట్టారో ఎవ్వరికీ తెలియదు. ఆలయ పైభాగంలో ఉండే జెండా గాలికి వ్యతిరేక దిశలో కదులుతుంది. పూజారులు 45 అంతస్తులు పైకి ఎక్కి ప్రతిరోజు ఆ జెండాను మారుస్తారు. పగటిపూట ఏ సమయంలో అయినా ఆలయం ప్రధాన గోపురం నీడ భూమిపై పడదు. సముద్ర తీరంలో ఉన్నప్పటికీ ఆలయ ద్వారం దాటి లోపలికి వెళ్తే అలల శబ్దం వినిపించదు. అదేవిధంగా సముద్రపు గాలి కూడా ఆలయం లోపలికి ప్రవేశించదు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే వంటగది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వంటగదిగా పరిగణించబడుతుంది. ఈ వంటగది 24 గంటలు తెరిచే ఉంటుంది. ప్రతిరోజు 56 వంటకాలను 1,00,000 మందికి సరిపడా చేస్తారు. ఏనాడు ప్రసాదం మిగిలిపోవడం కానీ సరిపడకపోవడం కానీ జరగలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 7 పాత్రలను ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. పైభాగంలో పాత్రలోని ఆహారం ముందుగా తయారవడం విశేషం. ఆలయ పైభాగంలో పక్షులు ఎగరవు. ఆలయ ప్రాంగణంలో గూళ్ళు కూడా కట్టుకోవు. అదేవిధంగా విమానాలు కూడా ఆలయం పైనుండి ఎగరవు. దీనికి కారణం ఆలయ పైభాగంలో అమర్చిన నీలి చక్రం గురుత్వాకర్షణ కారణంగా కూలిపోతాయని, అందుకే పైనుండి వెళ్లకుండా చూసుకుంటారని చెప్పుకుంటారు. అంతేగాని ఇక్కడ దాగి ఉన్న ఏ రహస్యానికి ఎటువంటి శాస్త్రీయత లేదు. ఇది సైన్స్కి అందని ఒక అద్భుతం. ఇదంతా దేవుడి యొక్క మహిమ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.